స్థూలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి ఓటమికి ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఓటమిని అంగీకరించని పరిస్థితి ఉంది. ఈ మొత్తం మీద మీ మాజీ మిత్రుడు కేసీఆర్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను పదే నేను వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఒకటి నేను అన్నాను మీ మాజీ మిత్రుడు అందే, నేను కూడా ఎప్పుడు ఆయనని చంద్రశేఖర్ రావునో లేకపోతే కేసీఆర్ అని నేను ఎప్పుడు పిలవపోయేది. శేఖర్ అన్న అని పిలిచేది. నన్ను ఆయన ఇన్నన్నా అని పిలుచుకునేది. ఆ విధమైనటువంటి వ్యక్తిగత అనుబంధంగానే మేము కొనసాగినాం. రాజకీయపరమైన, సిద్ధాంతపరమైన, లేకపోతే ఉద్యమ ఆకాంక్షలపరమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఆయనని ఇప్పటికైనా జరిగిన తప్పులని మీరు సమీక్ష చేసుకోండి, మీ ఓటమిని సమీక్ష చేసుకోండి. ఒక ఓటమి అనేక గుణపాఠాలు నేర్పుతుంది. ఓడిపోవడం గెలవడం అనేది చాలా సహజమైంది. 2004లో 62 మనం బీఫాములు తీసుకుంటే దొంగతనంగా ఇంకా 4 బీఫాములు ఇస్తే మనం గెలిచింది 24. 2009లో ఆ రోజు తెలుగుదేశం తోటి మనం వద్దంటే వినకుండా వాళ్ళతో పోతే అప్పుడు ఓటమి పాలైనాం. 2008లో ఉప ఎన్నికలు వద్దంటే పోతే మనం ఆ రోజు కూడా ఓటమి పాలైనాం. కానీ ప్రజలు ఉద్యమాలు నిలబెట్టిండ్రు. ఎన్నికలు ఒక్కటే నిలబెట్టలేదు, ఎన్నికలు గెలుపోవటంలో ఒక్కటే నిలబెట్టలేదు. రాదనుకున్న తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ గెలుపోవటములు కాదు. ఒకవేళ మీరు సోయిలోకి వచ్చి తెలంగాణ యాదిని గుర్తు చేసుకొని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తు చేసుకొని, మీ అహంకారాన్ని, మీ నిర్లక్ష్యాన్ని, మీ దొరతనాన్ని మీరు గనక సమీక్ష చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఒకనాడేటట్లయితే దుబాయ్ శేఖరు, దొంగనట్ల శేఖరు, కిలాడి జంతర్ మంతరు, పాస్పోర్ట్ల శేఖర్ని తెలంగాణ ప్రజలు క్షమించిండ్రో మళ్ళీ క్షమిస్తారు కావచ్చు, ఆదరిస్తారు కావచ్చు, అది మనం చెప్పలేం. అద్భుతమైనటువంటి ఆశ్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ మీరు ఒప్పుకోరు, పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు. నాతో 2 పిల్లలు మాట్లాడినప్పుడు కూడా అనాథ అనే పదాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మాకు మా డాడీ ఉన్నాడు, మా డాడీ ఉన్నాక మేము ఎట్లా అనాథం అవుతాం అంటున్నారు. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆర్ఫనేజెస్ అనే ఇంగ్లీష్లో పేరు కానీ అనాథాశ్రమాలు అనే పేరు, ఆ బోర్డులు పెట్టడం మేము మొదటి నుంచి నిషేధించినాం. మేమే కాదు, ప్రభుత్వానికి కూడా చెప్పినాం, అనాథాశ్రమాలనే బోర్డులు ఎక్కడా ఉండొద్దు. ఈ సమాజంలో ఈ నేను అనాథను అనే భావనతో ఒక ప్రాణి, ఒక జీవి ఇక్కడ జీవిస్తున్నాడంటే ఇక ఇది మానవ సమాజం కాదు, మానవ విలువలతో కూడిన సమాజం కాదు. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది, దేశ విదేశాల్లో కొనియాడబడుతుందని చెప్పుకోవడానికి 15 ఆగస్టు 26 జనవరి నాడు జెండాను ఆవిష్కరించి పప్పు బెల్లాలు పంచడం కాదు. ఈ సమాజంలో నేను అనాథననే భావన లేని భారతదేశం ఏర్పడినప్పుడే అది ఒక గొప్ప దేశంగా మనం చూడగలుగుతాం అనేది నా భావన. కాబట్టి మనం ఎవ్వరు కూడా అనాథలని బోర్డు ఉండొద్దు, అనాథాశ్రమాలు అనేవి ఉండొద్దు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడు 110 మంది ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 1420 మంది దాకా కేజీ నుంచి పీజీ చదువుకున్న వాళ్ళు, బీటెక్లు, ఎంటెక్లు, లేకపోతే ఫిజియోథెరపీలు, నర్సింగ్లు, బీఫార్మసీలు, ఎంఫార్మసీలు, పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, లాలు అంటే ఎల్ఎల్బీలు, ఎల్ఎల్ఎంలు. నాకు తెలిసి ఒక అమ్మాయి జర్నలిజంలో పీజీ కూడా చదివింది, ఎంఎస్డబ్ల్యూలు, ఇట్లా అనేక రకాల ఈ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి విద్యా అవకాశాలను అన్నీ వాళ్ళు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళకు ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ మన ఆశ్రమంలో దీని పేరే మా ఇల్లు. మా ఇల్లు అని ఎందుకు పెట్టామంటే అక్కడ ఉండే ప్రతి బిడ్డ ఇది నా ఇల్లు అని భావించాలి. వాళ్ళు స్కూల్కి పోయి, కాలేజీకి పోయి మా ఇంటికి పోతున్నామని చెప్పుకోగలగాలి.